లేదా మాకు తెలుసు, మా ప్రజల తరఫున ఏ విధంగా. కాంగ్రెస్ అన్ని రంగాల్లో విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 6 గ్యారెంటీల హామీ ఏదీ పూర్తి చేయలేదని, కాంగ్రెస్ బీఆర్ఎస్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వలేదని, రుణమాఫీ కొందరికే పరిమితం చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం ఖాయమని, పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట అందులో ఏం మార్పు రాలా. అప్పుడు ఉన్నటువంటి పాలక పార్టీ దోపిడీలో మార్పు రాలా. ఇప్పుడు ఉన్నటువంటి పాలక పార్టీ అదే విధమైనటువంటి దోపిడీ చేస్తుంది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పులు చేసింది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పులు చేసింది. అప్పుడు కేసీఆర్ మాటలు కోటలు దాటేవి తప్ప పనులు ప్రగతి భవన్ దాటేవి కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఇప్పుడు పనులు కూడా స్టేట్ సెక్రటరీ దాటడం లేదు. ఆయన మరి కారు గుర్తు పెట్టుకొని ఆయన ప్రచారం చేశాడు, కానీ కారు ఎక్కడ కదిలేదు కాదు. ఈయన చేయి గుర్తు పెట్టుకొని ప్రచారం చేశాడు, అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే నిజమైనటువంటి మార్పు తెలంగాణలో రాలేదు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ సకల జనులు ఏదైతే పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, వాళ్ళకు ఆకాంక్షలకు కావాల్సినటువంటి ప్రభుత్వం రాలేదు. ఆ రకమైనటువంటి నిజమైనటువంటి మార్పు రోజు తెలంగాణలో అవసరం ఉంది. ఆ మార్పు గత పార్లమెంట్ ఎన్నికల్లో కొంత బీజేపీకి మద్దతుగా తెలంగాణ ప్రజలు స్పందించారు. తప్పకుండా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆ దిశలో ముందడుగు వేస్తుంది. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి, ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల అధికారం, హిమాచల్ ప్రదేశ్ కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో. ఈ 3 రాష్ట్రాలు ఎప్పుడు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా పెద్ద గాడి గుడ్డు వస్తుంది. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఢిల్లీలో చూసాం. 2014లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు గాడిద గుడ్డు, 2015లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే గాడిద గుడ్డు, 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో 1 సీట్ రాలేదు, గాడిద గుడ్డు. తర్వాత 20లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే గాడిద గుడ్డు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో 1 సీట్ రాలేదు ఢిల్లీలో. మళ్ళీ శాసనసభ ఎన్నికలు జరిగితే 1 సీట్ రాలేదు గాడిద గుడ్డు. దేశం అంతా కూడా ఒకటి తర్వాత ప్రభుత్వానికి కూలిపోతుంది. అందులో ఏం మార్పు రాలా. అప్పుడు ఉన్నటువంటి పాలక పార్టీ దోపిడీలో మార్పు రాలా. ఇప్పుడు ఉన్నటువంటి పాలక పార్టీ అదే విధమైనటువంటి దోపిడీ చేస్తుంది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పులు చేసింది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పులు చేసింది. అప్పుడు కేసీఆర్ మాటలు కోటలు దాటేవి తప్ప పనులు ప్రగతి భవన్ దాటేవి కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఇప్పుడు పనులు కూడా స్టేట్ సెక్రటరీ దాటడం లేదు. ఆయన